హాయ్ గైస్, వాట్సాప్లో మన ప్రైవసీకి సంబంధించి ఒక కొత్త ఫీచర్ అయితే తీసుకొచ్చారండి. చాలా బాగుందండి, ఒకసారి ట్రై చేయండి. నార్మల్గా ఎవరైనా అన్నోన్ పర్సన్ మనల్ని అడిగారనుకోండి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వడానికి మన మొబైల్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది కదా. సో వాళ్ళు మనకి వాట్సాప్లోనే కాకుండా డైరెక్ట్గా కూడా కాల్ చేయొచ్చు. వాళ్ళు మిమ్మల్ని ఇరిటేట్ చేస్తున్నట్టు ఫీల్ అవ్వచ్చు కదండి. అలా కాకుండా వాట్సాప్లో మనం కాంటాక్ట్ అవ్వాలంటే మన మొబైల్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదండి. ఒక యూజర్ నెంబర్ క్రియేట్ చేసుకోవచ్చు. ఎవరైతే చాటింగ్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఆ యూజర్ నేమ్ ఇచ్చేసేయండి. జస్ట్ లైక్ ఇన్స్టాగ్రామ్లో ఎలా కాంటాక్ట్ అవుతున్నారో అలా మీ పర్సనల్ నెంబర్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు. యూజర్ నేమ్ ఎలా క్రియేట్ చేసుకోవాలంటే వాట్సాప్లోకి వెళ్ళి సెట్టింగ్స్ ట్యాబ్ చేసి అకౌంట్లోకి వెళ్ళండి. ఇక్కడ యూజర్ నేమ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ 3 ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. క్రియేట్ యూజర్ నేమ్, కొత్తది క్రియేట్ చేసుకోవచ్చు, ఆర్ ఇన్స్టాగ్రామ్ది యూజ్ చేయొచ్చు, లేదా ఫేస్బుక్ది యూజ్ చేయొచ్చు. నేను కొత్తది యూజ్ చేస్తున్నా. ఏదైనా యూజర్ నేమ్ పెట్టుకుని సేవ్ చేసుకోవాలి. వన్స్ మీరు సేవ్ చేశాక ఇక్కడ మీ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, కాంటాక్ట్ మీ బై యూజర్ నేమ్ ఎవ్రీవన్ ఆర్ పీపుల్ హూ నో మై కీ. అంటే ఎవరైనా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చా, లేక మీరు కీ ఇవ్వచ్చు. ఈ కీ తెలిస్తేనే వాళ్ళు మీ యూజర్ నేమ్ తెలిసినా కానీ కీ ఖచ్చితంగా ఉండాలి, అప్పుడే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వగలరు. ఒకసారి వాట్సాప్కి వెళ్ళి చెక్ చేయండి, లేదంటే ఒకసారి యాప్ని అప్డేట్ చేయండి. ఇది చాలా యూజ్ఫుల్ ఫీచర్ అండి. మీరు ఇంకా దీన్ని ఎనేబుల్ చేసుకోకపోతే వెంటనే యూజర్ నేమ్ని క్రియేట్ చేసుకోండి. సో ఇలా అందరు యూజర్ నేమ్స్ క్రియేట్ అయిన తర్వాత త్వరలో వాట్సాప్ మీ ఈ ఫ్యూచర్ని ఎనేబుల్ చేస్తుంది. ఫోన్ నెంబర్ ఇవ్వకుండా జస్ట్ యూజర్ ఐడితో అన్నోన్ పర్సన్తో కాంటాక్ట్ అవ్వచ్చు. మీ పర్సనల్ నెంబర్ ఎవ్వరికీ ఇవ్వాల్సిన అవసరం లేదండి. సో ఈ అప్డేట్ని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన వన్షూ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.